హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఈరోజు మనం మన దేశంలో ఉన్న అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖ సూర్య దేవాలయాల గురించి తెలుసుకుందాం. మార్తాండ దేవాలయం కాశ్మీర్లో ప్రశస్తి పొందిన పురాతన హిందూ ఆలయం. కాశ్మీర్ లోయలో అనంతనాగ్ పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్య భగవానుడికి అంకితమివ్వబడిన ఈ మార్తాండ దేవాలయాన్ని 8వ శతాబ్దిలో కాశ్మీర రాజు లలితాదిత్య ముక్తపీడుడు నిర్మించాడు. కాశ్మీరీ వాస్తుకలకు మచ్చు తునకగా ఉన్న ఈ ఆలయం నేడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ అద్భుతమైన శిల్పకళ చాతుర్యానికి, అపురూప అలంకారాలకు ప్రసిద్ధి పొందింది. ఒక ఎత్తైన పర్వత పీఠభూమిపై నిర్మించబడింది. సముద్ర మట్టం నుండి సుమారు 1700 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పీఠభూమి నుంచి చూస్తే కాశ్మీర్ లోయ ఎంతో అందంగా కనిపిస్తుంది. శ్రీనగర్ నుంచి ఈ ఆలయం ఆగ్నేయ దిశలో 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాశ్మీర్ను పరిపాలించిన కర్కుటక వంశ రాజులలో సుప్రసిద్ధ పాలకుడు లలితాదిత్య ముక్తపీడుడు 8వ శతాబ్దంలో ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. 725 నుండి 756 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ నిర్మాణం పూర్తి అయి ఉండవచ్చు. కల్హనుడు తన చారిత్రక గ్రంథం రాజతరంగిణిలో ఈ ఆలయాన్ని లలితాదిత్య ముక్తపీడుడు నిర్మించాడని తెలిపాడు. అయితే పురావస్తు పండితులు దీనిపై విభేదిస్తున్నారు. బ్రిటిష్ ఆర్కియాలజిస్టు అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ ఈ ఆలయాన్ని కాశ్మీర్ను పాలించిన గోనంద్య వంశస్థుడైన ఆర్యరాజు నిర్మించాడని, తర్వాత కాలంలో రాజా రణాదిత్య మరియు అతని రాణి అమరప్రభ ఇరువురు దీనికి ఉత్తర దక్షిణ ప్రధాన వేదికలు నిర్మించారని పేర్కొన్నాడు. ఈ ఆలయానికి పునాది 370 నుండి 500 సంవత్సరాల మధ్య వేసి ఉండవచ్చని, ఆలయ నిర్మాణం రాజు రణాదిత్యతో ప్రారంభమై ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. తర్వాత కాలంలో కర్కోటక వంశానికి చెందిన లలితాదిత్య ముక్తపీడుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి 84 వరుస స్తంభాలతో కూడిన ఎంతో అద్భుతమైన శిల్పకళతో నిర్మింపజేశాడు. కలశుడు ఇక తర్వాత కాలంలో 1063 నుండి 88 మధ్య కాశ్మీరు హిందూ రాజులు పరిపాలించినప్పుడు ఈ ఆలయం అనేది వారి ఆధీనంలోకి వెళ్ళింది. షామీర్ వంశానికి చెందిన కాశ్మీర్ ముస్లిం పాలకుడు సుల్తాన్ సికిందర్ షామీర్ ఆదేశాల మేరకు క్రీస్తు శకం 15వ శతాబ్ద ప్రారంభంలో ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఆలయ విధ్వంసం 1 సంవత్సరం పాటు కొనసాగింది. దీని వాస్తు నిర్మాణ శైలిలో గాంధార, గుప్తుల, రోమన్ మరియు సిరియన్, బైంజటిన్ మరియు గ్రీకుల వాస్తు నిర్మాణ శైలులు మేళవించాయి. ఈ ఆలయం భారీ నిర్మాణానికి, హుందాతనానికి పేరెన్నిక గన్నది. భారీ స్థాయి దీర్ఘ చతురస్ర ఆకారపు సున్నపురాలతో నిర్మితమైంది. నీలిరంగు భారీ సున్నపురాళ్ల దిమ్మలను ఇనుప బోల్టులతో అనుసంధానిస్తూ జరిగిన ఈ ఆలయ నిర్మాణం భారీ చుట్టుకొలతలకు, సాంకేతిక నిర్మాణ ప్రతిభకు, అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ప్రవేశద్వారం చతురస్రంగా ఉన్న ఆలయ ప్రాంగణానికి పశ్చిమ దిశలో మధ్య భాగంలో ప్రవేశద్వారం ఉంటుంది. దీని వెడల్పు కూడా ప్రధాన కేంద్రం ఆలయం వెడల్పు మాదిరిగానే ఉండటంతో ప్రవేశ మార్గం భారీ నిర్మాణంగా, హుందాతనంతో కనిపిస్తుంది. ఈ ఆలయం యొక్క ప్రాంగణం 220 అడుగుల పొడవు, 142 అడుగుల వెడల్పుతో సువిశాలంగా ఉంది. ఈ ప్రాంగణం అంచులలో 84 వరుస స్తంభాలు ప్రాంగణం వైపుగా నిలబెట్టబడి ఉంటాయి. ప్రాంగణం మధ్యలో నెలకొని ఉన్న 63 అడుగుల వెడల్పు, 36 అడుగుల ఒక సమతల పీఠభూమిపై నిర్మితమై ఉండటం వల్ల మార్తాండ సూర్య దేవాలయం ఎటువైపు నుండి చూసినా కేంద్ర బిందువుగా కనిపిస్తుంది. ఆలయం కాశ్మీరీ ఆలయాలకు సాధారణంగా ఉన్నట్టే ఈ ప్రధాన కేంద్ర ఆలయానికి కూడా పిరమిడ్ ఆకారపు గోపురం ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పైకప్పు లేదు. గర్భగుడికి దారితీసే ముందుగది గోడలపై సూర్యుడి శిల్పాలతో పాటు విష్ణు శిల్పాలు, గంగా, యమున వంటి నదీ దేవతల శిల్పాలు, ఎగురుతున్న గంధర్వుల శిల్పాలు అలంకరించబడి ఉంటాయి. విష్ణుమూర్తి విగ్రహం 3 తలలతో 8 చేతులతో అద్భుతంగా ఉంటుంది. గర్భగృహం 18 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు కలిగి ఉండి సూర్యుని విగ్రహం ఈ గర్భగుడిలో ప్రతిష్ఠించబడిందని విశ్వసించబడుతుంది. ఆలయానికి 3 వైపులా 3 ద్వారాలు ఉన్నాయి. ఆ 3 విభిన్న ద్వారాల నుండి ప్రధాన కేంద్ర ఆలయానికి చేరుకోవడానికి నిర్మించబడిన దారులు ఖచ్చితంగా ఒకే చోట కలుసుకోవడం
ఆనాటి సాంకేతిక నిర్మాణ ప్రతిభకు నిదర్శనం. ఆలయానికి చుట్టూ నలుదిశలో ఉన్న నిర్మాణం అనేది గ్రీక్ రోమన్ వాస్తుశైలిని పోలి ఉంటుంది. ఆలయ బాహ్య సరిహద్దు 270 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో ఉండి 3 ద్వారాలను కలిగి ఉంటుంది. దేశంలోని మిగిలిన సూర్య దేవాలయాలతో పోలిస్తే కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. కోణార్కులోని సూర్య దేవాలయంలో గర్భగుడి తూర్పు దిశ వైపుగా ఉండడం చేత సూర్యుని ఉదయకిరణాలు గర్భగుడిలో ప్రసరిస్తాయి. కాని కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయంలో గర్భగుడి పశ్చిమ దిశ వైపున ఉండడం చేత గర్భగుడిలో సూర్యాస్తమయ కిరణాలు ప్రసరిస్తాయి. ఒకప్పుడు వైభవోపేతమైన మార్తాండ సూర్య దేవాలయం విధ్వంసకాండకు గురికావడంతో శిథిలాలు మాత్రమే నేటికి మిగిలాయి. గుర్తుపట్టలేనంతగా విధ్వంసం చేయబడిన అనేక శిల్పాలు గతకాలపు స్మృతి చిహ్నాలుగా మిగిలాయి. కాలక్రమేణా విస్తృతికి లోనైన మార్తాండ సూర్య దేవాలయ శిథిలాలు 1869లో బ్రిటిష్ ఆర్కియాలజిస్టులు తిరిగి కనుగొన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ ఆలయాన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జాతీయ ప్రాముఖ్యత గల ప్రదేశంగా గుర్తించారు. కేంద్ర రక్షిత కట్టడాల జాబితాలో ఈ ఆలయం పేరు కనిపిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ చిత్రం హైదర్ 2014లో మార్తాండ ఆలయ నేపథ్యంగా బిస్మిల్ పాటను చిత్రీకరించారు. అయితే ఈ చిత్రంలో ఆలయ దుష్ట ప్రదేశంగా చూపడంతో చిత్రంపై వివాదం చెలరేగింది. అనుపమ్ ఖేర్ దర్శకుడు పవిత్ర మందిరంలో దయ్యాల నృత్య సన్నివేశాలు చిత్రీకరించడం ద్వారా దర్శకుడు విశాల్ భరద్వాజ్ కాశ్మీరీ పండితులను అవమానించేందుకు తీశాడని విమర్శించడం జరిగింది. మరొక అద్భుతమైన సూర్య దేవాలయం క్రీస్తుపూర్వం సోలంకి చక్రవర్తులు పునర్నిర్మించినట్టు చెప్తున్న ఈ ఆలయం గుజరాత్లో ఉంది. అహ్మదాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో పుష్పావతి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం ప్రస్తావన బ్రహ్మ స్కంద పురాణాల్లో కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది అన్నదానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. క్రీస్తుపురం 1022 నుండి 1063లో సోలంకి చక్రవర్తి భీమ్దేవ్ సోలంకి ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది. మొడేరా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ధర్మారణ్య అని పిలిచేవారని తెలుస్తుంది. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాపం నుండి బయటపడేందుకు తగిన మార్గం సూచించమని వశిష్ఠుణ్ణి అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ధర్మారణ్య వెళ్లమని శ్రీరామచంద్రుడికి సలహా ఇచ్చాడు. రాముడు విడిది చేసి తమ కులదైవం సూర్యుడికి పూజ చేసి ఇక్కడ ఒక ఆలయం నిర్మించాడని, ఆ ధర్మారణ్య ప్రాంతమే ఇప్పుడు మొడేరా అనే పేరుతో పిలువబడుతుందని చెప్తారు. అహిల్వాడు పటాని రాజధాని చేసుకుని ఈ ప్రాంతాన్ని సోలంకి చక్రవర్తులు పరిపాలించారు. సూర్య వంశస్థులైన సోలంకీలు ఈ సూర్య దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా చూసేవారు. క్రీస్తుపురం 1025 నుండి 1026 ప్రాంతంలో సోమనాథ్తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను విదేశీ అక్రమదారుడైన మహమ్మద్ గజని తన ఆధీనంలోకి తీసుకున్నట్టు దేవాలయంలోని గర్భగుడిలో ఒక గోడపై లిఖించబడి ఉంది. ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. ఆ తర్వాత సోలంకి రాజకుటుంబం మరియు వర్తకులు ఓ జట్టుగా ఏర్పడి ఈ ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సభా మండపంలో మొత్తం 52 స్తంభాలు ఉంటాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ తన పరిపాలన సమయంలో ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు సూర్య మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మందిరంలోని విగ్రహాలను తునాతునకలు చేశాడు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తుంది. అహ్మదాబాద్ నుండి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంటుంది. కోణార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఎర్ర ఇస్కరాతితో నిర్మించారు. గంగ వంశానికి చెందిన లంగూల నరసింహదేవ ఈ ఆలయాన్ని 1236 నుండి 1264 మధ్యలో నిర్మించారు. రాజా లంగుల నరసింహదేవుడు రాజా అనంగ భీముని కుమారుడు, సూర్యుడి యొక్క భక్తుడు. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు. ఈ నిర్మాణానికి విచిత్రమైన పౌరాణిక గాథ కూడా ఉంది. దీనినే మైత్రేయ వనమని అంటారు. ఉత్కలంలో ఇది పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగినట్టుగా శ్రీకృష్ణుని కుమారుడగు సాంబుడు ఒకనాడు నీలరేవులో అభ్యగ్న స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి అతన్ని శపించాడట. తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్ఠరోగి పీడితుడై ఈ మైత్రేయ వనంలో చంద్రభాగ తీరాన సూర్యారాధన చేసి రోగ విముక్తుడయ్యాడు. ఆ తర్వాత సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని కట్టించాడట.
మరొక విచిత్రం ఏంటంటే పద్మ పురాణంలో స్వయంగా సూర్య భగవానుడు ఇచ్చట తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి పవిత్రత కలిగిందని అంటారు. పుణ్యక్షేత్రాల్లో శంఖక్షేత్రం పూరిగాను, చక్రక్షేత్రం భువనేశ్వర్ గాను, గదాక్షేత్రం జాజ్పూర్ గాను, పద్మక్షేత్రం కోణార్కుగా పేర్కొంటారు. ఇక ఈ ఆలయాన్ని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు. పీఠం పైన రథంలాగా చెక్కి పీఠంలో 24 చక్రాలు, ఒక్కొక్క చక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. 7 గుర్రాలు శాస్త్రోక్తంగా సూర్య భగవానుడు అశ్వదారుడై ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు. ఇక ఆలయంలో ఉన్న 2 ఏనుగు విగ్రహాలు నిజం ఏనుగుల్లా అన్నట్టుగా చెక్కారు. ఏనుగు పొడుగు 9 అడుగుల వెడల్పు, 5 అడుగుల ఎత్తుండి దక్షిణం వైపున విరాట్ స్వరూపంతో 2 గుర్రాలుండేవి, ప్రస్తుతం లేవు. వాటి వీరావేశం, ఉన్మత్త భావాలు చూస్తే చూసిన వారికి భయం కలిగేదంట. 6 అడుగుల ఎత్తుతో 10 అడుగుల పొడవుతో ఉండేవని, ప్రస్తుతం వాటి శిథిలాలను మాత్రం మనం చూడవచ్చు. కోణార్కులోని పెద్ద దేవాలయం సమ్ముఖంలో అరుణస్తంభం ఉండేది. దాన్ని మహారాష్ట్రులు పూరికి తీసుకొని పోయి పూరి సింహద్వారం ముందు స్థాపించారు. శివాజీ ఈ క్షేత్రాన్ని ఉల్లేఖిస్తూ భువనేశ్వరం ఉత్కల దేశం, దేవతల ప్రియనికేతన అంటూ శంఖాన్ని పూరించాడట. మరి ఇవే కాకుండా మధ్యప్రదేశ్లోని ఉనావో సూర్య టెంపుల్, బీహార్లోని గయాలో దక్షిణార్క ఆలయం, అస్సాంలోని సూర్యపహార్ ఆలయాలు, గుజరాత్లోని నవలక టెంపుల్ అనేవి ఎంతో ప్రసిద్ధి చెందాయి. తమిళనాడులోని సూర్యనారాయణ కోవిల్, ఉత్తరాఖండ్లోని కట్మల్లో ఉన్న సూర్య దేవాలయం ఎంతో ప్రసిద్ధిని పొందింది. వివసన్ సన్ టెంపుల్ ఇది గ్వాలియర్, మధ్యప్రదేశ్లో ఉంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా కొన్ని ముఖ్యమైన అతి ప్రాచీనమైన సూర్య దేవాలయాల గురించి. మరి అలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.